బ్రో మీకు నిజంగానే ఆడిసీ నచ్చిందా? పక్కానా? ఎందుకంటే ఆడిసీ సినిమాలో ఒక్క ఎమోషనల్ సీన్ అంత దరిద్రం చూస్తారు లైఫ్లో. ఎక్కడ ఒక్కసారి ఒక సింపతి కూడా రాదు. తిప్పి కొడితే రెండో మూడో హై ఇచ్చే షార్ట్లు ఉంటాయి అంతే. సీన్లు కూడా కాదు, షార్ట్లు మాత్రమే. అండ్ ప్లీజ్ దీన్ని ఐమాక్స్ విజువల్ వండరని సాబగొట్టకండి. మనం చూసే బొంగులో పీవీఆర్లలో సింగిల్ స్క్రీన్లలో దీన్ని చూసుకుంటూ విజువల్ వండర్ విజువల్ స్పెక్టేకల్ అంటే కొంచెం కామెడీ ఉంది. వాడు తీసిన లొకేషన్స్లో ఈ ఐఫోన్ కెమెరా పెట్టినా బాగానే ఉంటుందిరా. ఐమాక్సే ఉండక్కర్లేదు దానికి. ఫస్ట్ హాఫ్ మొత్తము జీ తెలుగు ఓంకార్ అన్నయ్య పిల్లమరి రాజు షో లెక్కనే ఉంటుంది. ఘట్టం తర్వాత ఘట్టము, ఘట్టంకి మధ్యలో హే దర్ ఇస్ అ ఫుడ్ దర్ ఇస్ అ ల్యాండ్ అని చెప్పి డైలాగ్ ఉంటుంది. నీకు అంతమంది మొగోళ్ళు ఉన్నారు, వాళ్ళ మధ్యలో ఒక రిలేషన్షిప్ చూపించవు, ఒక బాండు చూపించవు. వాళ్ళు వారైపోయింది, వాళ్ళ ఆనందము ఏడుపు లేకపోతే అంతసేపు బోర్డు నడిపేయడానికి మోటివేషన్ ఏదోటి ఏం చూపించవు. అడిసిఎస్కి సేలర్స్కి ఒక బాండ్ చూపించవు. అంటే ఒక మనిషి చచ్చిపోతే, ఒక సేలర్ చచ్చిపోతే, ఒక సోల్జర్ చచ్చిపోతే నేను ఎందుకు ఫీల్ కావాలా? పదుల సంఖ్యలో చచ్చిపోతారు ఒక్కొక్కసారి, నేను ఎందుకు ఫీల్ కావాలా? అడిసిఎస్ ఫీల్ అవుతుంటే నాకే ఫీల్ అయితే లేదు, నేను వాడెందుకు ఫీల్ అవుతుంది అనిపిస్తుంది నాకు. అసలు ఒక ఏమీ ఉండదు అంతమంది మొగళ్ళ మధ్యలో. అండ్ అసలు నిజంగానే కింగా అడిసిఎస్ ఒక ఆర్డర్ ఇస్తే ఎప్పుడు ఎందుకు చక్కగా తీసుకుంటలేడు? ఎందుకు యాంటీ అవుతారు అన్నీ? ఇదేం 2026లో జరుగుతున్న స్టోరీ, ఆ వేల సంవత్సరాల కింద స్టోరీ రా ఇది. ఆర్డర్ తీసుకోకపోతే నరికి పడేస్తారు. ఆర్డర్కి ఒక వాల్యూ అనేది ఉంటుంది కదా, కింగ్ ఆర్డర్కి ఇంకా. అండ్ ఆ వైట్ వాటర్ సీన్, దాని తర్వాత వచ్చే ఆ 6 హెడెడ్ స్నేక్ సీన్ చాలా రష్ ఉంటుంది. అసలు ఏది సరిగ్గా అర్థం కాదు ఏమవుతుంది అని చెప్పి. ఇన్ఫ్యాక్ట్ ఆ స్నేక్ వెళ్ళిపోయే హాఫ్ అ సెకండ్ ముందు అర్థమవుతుంది, ఓ ఫక్ ఈ స్నేక్ అని చెప్పి. అంత వరస్ట్ ఉంటుంది. ఒడిసియస్ అంత ప్లాన్ చేసి ట్రోజన్ హార్స్ నుండి కింగ్డమ్లోకి దిగినాక కొంతమందిని చంపేసి గేట్లు ఓపెన్ చేస్తారు. గ్యాంగ్ అంతా గేట్లు ఓపెన్ చేసిన దాకా ఒక్క మూడు ఉంటుంది. గేట్లు ఓపెన్ చేసిన నెక్స్ట్ సెకండ్ మూడు స్విచ్ అయిపోతుంది ఆడిసియస్. ఎందుకు స్విచ్ అవుతుంది? అక్కడ వాళ్ళ సోల్జర్స్ అందరు ఆ లేడీస్ని పిల్లల్ని చంపుతా ఉంటే వీడు ఇక్కడ స్విచ్ అయిపోయి మారిపోతారంట. ఎందుకు మారిపోతారు? నువ్వు 10 years కోసం వెయిట్ చేసినవరా ఈ మూమెంట్ కోసము. నువ్వు ఇన్ని సంవత్సరాలు నీ సోల్జర్స్ హ్యూమన్ అట్రాసిటీస్ చేయగా చూడలేదా? ఫస్ట్ టైం చూస్తున్నావా? వార్నికి ఫస్ట్ టైమా? చంపడం ఫస్ట్ టైమా నీకు? 10 years ఒక మూమెంట్ కోసం వెయిట్ చేసినావు, మూమెంట్ రాగానే స్విచ్ అయిపోతావంట. అసలు మోస్ట్ వర్స్ట్ సీన్ సినిమా మొత్తంలో. అస్సలు కన్విన్సింగ్ ఉండదు. అసలు క్యారెక్టర్ కన్సిస్టెన్సీ అనేది ఉంటుంది ఆ మూమెంట్లో. ఇప్పుడు ఒకలాగా ఉంటాడు, నెక్స్ట్ సెకండ్ ఇంకోలాగా ఉంటాడు. దాని తర్వాత మారడానికి గ్యారంటీ ఏంది వాడు? సరేరా బాబు శివ శివ అని చెప్పి నీ రాజ్యంలోకి వచ్చినావు. అండ్ రాజ్యం ఒడ్డుకి కొట్టుకుంటూ వచ్చే సీన్ కూడా చాలా వరస్ట్ ఉంటుంది. ఏందిరా ఇది అనేటటువంటి సీన్ కూడా. సరే పోనీ వచ్చినావు అనుకుందాము, నువ్వు రాజ్యంకి వచ్చినావు, నీ రాజ్యం నాశనం చేసిర్రు కొంతమంది, నీ పిల్లల్ని సతాయిస్తుర్రు, నీ కొడుకుని సతాయిస్తుర్రు, మొత్తం నాశనం పట్టించిర్రు. నువ్వు చిన్న పెద్ద ఆడామాగా లేకుండా నరుక్కుంటా పోవాలి నువ్వు. లిటరలీ నేను నరకడం మొదలు పెడితే నరకం బయట హౌస్ఫుల్ ఓడి పెట్టే సీన్ అది. ఆ రేంజ్ సీన్ని ఎంత వరస్ట్గా హ్యాండిల్ చేస్తారంటే నీకు ఆ కోపం కనిపించదు, ఆ రేజ్ కనిపించదు. మహా అంటే 1-2 షాట్లా కనిపిస్తుంది ఆ రేజ్, ఆడిసియస్ రేజ్. మొగోళ్ళని చంపుతా ఉంటాడు. నీకు ఆ లేడీస్ కూడా మోసం చేశారు కదా, అంటే మొగన్ ప్రాణానికి వాల్యూ లేదా? ఈ అన్వాంటెడ్ ఫోర్స్ వోక్నెస్ ఎందుకు వచ్చింది సినిమా నాకు అర్థం కాదు. ఓ పెద్ద డైలాగ్ వేసుకుంటూ వస్తావు కదా, విత్ ఆల్ ది వెంజన్స్ అని చెప్పి. నీ వెంజన్స్ ఏడికి పోయింది, నీ రేజ్ ఏడికి పోయింది, నీ కోపం ఏడికి పోయింది? ఫస్ట్ ఆ సీన్లో నేను ఉండుంటే టామాలని కానీ 2 తలిగిస్తుండే. నువ్వు ఇటు రారా బట్టే బాధ, నువ్వేం చేస్తున్నావు ఈడ? నీవు ఇన్ని సంవత్సరాలు ఏం నేర్చుకున్నావు? నీకు కొంత ఒట్లానికి వస్తలేదు, ఒక నా పనికి వస్తలేదు. నీ కాంట్రిబ్యూషన్ ఏందిరా ఈ సీన్లా? నా పిల్లమేమో సీన్ ఇనిషియేట్ చేస్తుంది, నేనేమో సీన్ ఎండ్ చేస్తాను, నువ్వేం మిగుతున్నావు రాయడాన్ని? ఏమీ ఉండదు అని కాంట్రిబ్యూషన్. డ్యూన్ ఇచ్చిన హై కూడా ఇవ్వలేదు నాకు ఈ సినిమా. డెన్నిస్ విల్నెవ్ డైరెక్ట్ చేస్తున్నా బాగుంది అనిపించింది కొన్నిసార్లు. అండ్ మీరు ఏమన్నా అనుకోండి, నేను ఈ సినిమా 2 సార్లు చూసిన. నాకు 2 సార్లు అనిపించింది లాస్ట్ 1 hour ఎస్ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేసుంటే థియేటర్లు షేక్ అవుతుండే. నోలన్ ఇంటెన్షన్ కూడా అదే ఉండే. కొన్ని షాట్లలో కనిపిస్తుంది, కొన్ని డైలాగులలో కనిపిస్తుంది, నేను థియేటర్ షేక్ చేస్తారా అన్న ఇంటెన్షన్ కనిపిస్తుంది. కానీ చాట కాదు, కానీ చెయ్యడు. అండ్ ఈ సినిమా అర్థం కావాలి, సినిమా నచ్చాలి అంటే నీకు గ్రీక్ మైథాలజీ తెలిసి ఉండాలి, నువ్వు హిస్టరీ నోడ్ అయి ఉండాలి అని చెప్పి కొన్ని డైలాగులు వినిపిస్తూ ఉంటాయి. అసలు కానే కాదు. నీకు సినిమా గురించి తెలిస్తే చాలు. డ్రామా ఎట్లా బిల్డ్ చేస్తుండు, యాక్షన్ ఎట్లుంది. బై ద వే నోలన్ ఈ సినిమాలో యాక్షన్ వర్కౌట్ అవ్వలేదు. సీన్ టు సీన్ కనెక్టర్లు ఎట్లున్నాయి, అసలు ఏం మాట్లాడతారో మనుషులు, ఇవి తెలిస్తే చాలు. ఓ బుక్కులు చదివాల్సిన అవసరం ఏం లేదు. సినిమా అర్థం అవ్వాలి, సినిమా నచ్చాలి అంటే హిస్టరీ తెలిసి ఉండాలి అనుకుంటే హిస్టరీ టీచర్లకే అంటారు పోయి షోలు, మాకెందుకు? సో సినిమా నాకు అసలు నచ్చలేదు. మీకు టైం ఓపిక ఉంటే చూడండి. 3 గంటల సినిమా.